మనకి డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాము. ముఖ్యంగా త్రేనుపుడు రావడం కానీ, పొట్ట ఉబ్బడం కానీ, అలాగే కాన్స్టిపేషన్ రావడము, బ్లీడింగ్ పైల్స్, యాసిడిటీ ఇలాంటివి, పులిత్రేనుపు రావడము, రకరకాల ఇబ్బందులు చూస్తున్నాము. వీటిలో గ్యాస్ ఫార్మేషన్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా కనబడుతుంది, చిన్న పెద్ద తేడా లేకుండా. సో ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది మనకి ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? సో ముఖ్యంగా ఎవరైతే గబాగబా తింటూ ఉంటారో, అంటే ఒక ముద్దని మనకి శాస్త్రాలు చెప్తాయి 16 నుంచి 32 సార్లు నమలాలని. సో 1-2 సార్లు నమలకుండానే మింగేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే మన పొట్టలో కొంత క్వాంటిటీ ఆఫ్ గ్యాస్ అనేది ఉండాలి. సో పెద్దగా నోరు తెరిచి నాలుక బయటికి తీసి దాన్ని ఎక్కువ క్వాంటిటీలో ముద్ద పెట్టేసి గబాగబా మింగడం వలన మనం ఎక్కువ మోతాదులో గాలిని అనేది పొట్టలోకి చేర్చుతాం. సో దీన్ని ఏరోఫేజియా అంటారు. అలాగే కొంతమందిలో స్ట్రా వేసుకొని తాగే అలవాటు ఉంటుంది, ప్రతి చిన్న దానికి స్ట్రాతో తాగడం. సో ఇలాంటి వాళ్ళు కూడా ఎయిర్ని బాగా సక్ చేసేస్తారు. సో దాంతో కూడా ఎక్కువ ఏరోఫేజియా అవుతుంది. అలాగే కార్బోనేటెడ్ బెవరేజెస్, బిర్యానీ తింటారు, కార్బోనేటెడ్ బెవరేజెస్ తాగుతారు, అది తాగితేనే అరుగుతుందని. స్ప్రైట్ ఉండొచ్చు, కోలా బెవరేజెస్, లిమ్కా, ఇలాంటివన్నింటిలోనూ కార్బోనేటెడ్ బెవరేజెస్ కాబట్టి ఏరియేటెడ్ ఉంటుంది. సో దీంతో ఎక్స్ట్రా గ్యాస్ అనేది పొట్టలోకి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే లాంగ్ అవర్స్ ఆఫ్ ఫుడ్ గ్యాప్స్ ఉండడం, అంటే ప్రొద్దున ఎప్పుడో 8-9 తిని సాయంత్రం 5-6 గంటలకి తిన్నప్పుడు కొంతమందిలో గట్ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళలో హైపర్ అసిడిటీతో గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మనము రసం, సాంబార్, తర్వాత సూప్స్ ఇలాంటివి చేసినప్పుడు చింతపండు ఎక్కువ వేయడం వలన ఇలాంటి పులుపుతో కూడా కొంతమందిలో పొట్ట ఉబ్బే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, గ్యాస్ ఫార్మేషన్. అలాగే కొంతమందిలో కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు తీసుకున్నా కూడా పొట్ట ఉబ్బి గ్యాస్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా మనకి రకరకాల కారణాలతో, అంటే స్ట్రెస్తో గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది, లాంగ్ అవర్స్తో ఏరోఫేజియా అంటే గాలి ఎక్కువ తీసుకోవడం వలన, తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వలన కూడా కొంతమందిలో గ్యాస్ ఫార్మేషన్ అవుతుందన్నమాట. సో మనకు ఏ కారణంగా అయినా ఈ గ్యాస్ ఫార్మేషన్ ఉన్నప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఫుడ్ అనేది బాగా మాస్టిగేట్ చేయాలి, అంటే బాగా నమిలి తినాలి, స్లోగా తినాలి. ప్రతి మీల్ మనం ఒక ½ an hour అనేది స్పేషియస్ టైం ఇచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత పుల్లగా ఉన్న వస్తువులు కానీ లేక పప్పు దినుసుల్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. వాటిని మినపప్పుతో కానీ, సోయాబీన్స్తో కానీ, చికెన్, ఫిష్, ఎగ్తో కానీ, పనీర్తో లేదు సోయా గ్రాన్యూల్స్తో రీప్లేస్ చేసుకోవాలి. లేదు పప్పు కంపల్సరీగా తినాలనుకున్న వాళ్ళు పప్పుని నీళ్ళలో నానబెట్టి 1 గంట తర్వాత నీళ్లు వార్చి ప్రెషర్ కుక్కర్లో సాఫ్ట్గా కుక్ చేయాల్సి ఉంటుంది. తిరగమాత వేసేటప్పుడు వెల్లుల్లి కానీ, ఇంగువ కానీ వేసి చేస్తే వీటిలో యాంటీఫ్లాటులెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి, అంటే గ్యాస్ రిడ్యూసింగ్. సో ఇలా చేయడం వలన మనం ఒక 60 to 70% ఆ గ్యాస్ ఇష్యూని అనేది తగ్గించుకోవచ్చు.